ఇటు టాలీవుడ్ లోను అటు రాయలసీమ రాజకీయాల్లోనూ ఇప్పుడు ఒక వార్త హాట్ టాపిక్ గా మారింది. మంచువారి కోడలు భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తె భూమా మౌనికారెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ విషయాన్ని ఆమె భర్త హీరో మంచు మనోజ్ స్వయంగా అధికారికంగా ప్రకటించడంతో తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త పొలిటికల్ సస్పెన్స్ మొదలైంది. రాబోయే ఎన్నికల్లో మౌనిక పోటీ చేస్తుందంటూ మనోజ్ స్పష్టం చేయడంతో అటు నంద్యాల ఇటు ఆళ్లగడ్డ పాలిటిక్స్ ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. మంచు ఫ్యామిలీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో బలమైన సంబంధాలు ఉన్నాయి. మరోవైపు మౌనిక సొంత అక్క భూమా అఖిలప్రియ ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మరి ఈ ఫ్యామిలీ లింకుల నడుమ భూమా మౌనిక ఏ పార్టీ జెండా పట్టబోతున్నారు? అక్క ఉన్న కూటమిలోనే ఉంటారా లేక కొత్త దారి వెతుక్కుంటారా? ఈ ఇంట్రెస్టింగ్ లోకుటి స్టోరీ ఇప్పుడు చూసేద్దామా? వైవిధ్యమైన నటుడిగా సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే హీరోగా మంచు మనోజ్ కు టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మనోజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల పొలిటికల్ సర్కిల్స్ ను షేక్ చేస్తున్నాయి. సమాజ సేవ కోసం తాము ఇటీవల ఐక్యధైర్య సేన సమితి పేరిట ఒక చారిటబుల్ ట్రస్ట్ ను ప్రారంభించామని చెప్తూనే తన భార్య భూమా మౌనికారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై మనోజ్ ఒక బిగ్ బాంబ్ పేల్చారు. రాయలసీమ రాజకీయాల్లో ఒకప్పుడు వెలిగిన భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల వారసురాలిగా మౌనికకు రాజకీయాలు కొత్తేమీ కాదని, రాబోయే ఎన్నికల్లో ఆమె ఖచ్చితంగా అసెంబ్లీ బరిలో నిలుస్తోందని మనోజ్ 100% క్లారిటీ ఇచ్చేశారు. తాము ఇప్పటికే ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో యాక్టివ్గా ఉన్నామని గుర్తు చేస్తూ ప్రజలకు మరింత సేవ చేయడానికి మౌనిక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతోందని హింట్ ఇచ్చారు. ఈ అనౌన్స్మెంట్తో ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల రాజకీయాల్లో అప్పుడే సమీకరణాలు మారడం స్టార్ట్ అయ్యాయి. నిజానికి భూమా కుటుంబానికి నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో తిరుగులేని రాజకీయ చరిత్ర ఉంది. భూమా నాగిరెడ్డి 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలవగా, ఆయన భార్య శోభా నాగిరెడ్డి కూడా ఆళ్లగడ్డ నుండి ఎమ్మెల్యేగా గెలిచి రాయలసీమలో బలమైన ముద్ర వేశారు. మౌనికారెడ్డి కూడా గతంలో రాజకీయాల్లో చురుగ్గానే వ్యవహరించారు. తన తండ్రి భూమా నాగిరెడ్డి అకాల మరణం తర్వాత ఆళ్లగడ్డ ఉప ఎన్నికల సమయంలో తన అక్క భూమా అఖిలప్రియ గెలుపు కోసం మౌనిక అన్ని తానే నడిపించారు. ఆ సమయంలో గర్భవతిగా ఉన్నప్పటికీ లెక్క చేయకుండా నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేస్తూ తన వాక్ చాతుర్యంతో, హై వోల్టేజ్ స్పీచ్లతో క్యాడర్ను ఉత్తేజపరిచి అక్క అఖిలప్రియ విజయానికి గట్టి పునాది వేశారు. అప్పటి నుండి గ్రౌండ్ లెవెల్లో సాధారణ కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకురాలిగా మౌనికకు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. కేవలం ఒక సెలబ్రిటీ భార్యగా ఇంట్లో కూర్చోకుండా తన తండ్రి ఆశయాలను నెరవేర్చడానికి ఆమె ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లోకి వస్తున్నట్లు స్పష్టమవుతోంది. మంచు మనోజ్ ప్రకటన తర్వాత ఇప్పుడు భూమా మౌనిక ఏ పార్టీ నుండి బరిలోకి దిగబోతున్నారు అనే చర్చ మొదలైంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పొలిటికల్ లీగ్లను చూస్తే ఈ సస్పెన్స్ మరింత ముదురుతోంది. ఒకవైపు మౌనిక అక్క భూమా అఖిలప్రియ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరపున ఆళ్లగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే టీడీపీ ఇప్పుడు 1 ఫ్యామిలీ 1 టికెట్ అనే రూల్ను గట్టిగా అమలు చేస్తోంది. ఈ లెక్కన మౌనికకు టీడీపీ నుండి సీటు దక్కడం అంత ఈజీ కాదంటున్నారు విశ్లేషకులు. మరోవైపు మంచు ఫ్యామిలీకి మొదటి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో, వైఎస్ జగన్మోహన్ రెడ్డితో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. గతంలో భూమా కుటుంబం కూడా వైసీపీలో పనిచేసింది. శోభా నాగిరెడ్డి జగన్కు సొంత సోదరి లాంటి వారని పేరుండేది. కానీ మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ఆ 2 కుటుంబాల మధ్య దూరం పెరిగిందని, కాబట్టి మౌనిక వైసీపీ వైపు వెళ్లే ఛాన్సులు తక్కువగా ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో కూటమి భాగస్వామిగా ఉంటూ రాయలసీమలో బలమైన లీడర్ల కోసం వెతుకుతున్న జనసేన పార్టీ వైపు మౌనిక మొగ్గు చూపే అవకాశం ఉందనే సరికొత్త సమీకరణం తెరపైకొచ్చింది. ఒకవేళ కుదరకపోతే బీజేపీ ఆప్షన్ కూడా లైన్లో ఉందట. అయితే భూమా మౌనికారెడ్డి తన సొంత రాజకీయ ప్రస్థానాన్ని చాటుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారట. అక్క అఖిలప్రియ ఆళ్లగడ్డను చూసుకుంటుండగా మౌనిక మాత్రం తన తండ్రికి ఒకప్పుడు తిరుగులేని పట్టు ఉన్న నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం లేదా దాని చుట్టుపక్కల ఉండే సెగ్మెంట్లను టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల కాలంలో మనోజ్ మౌనిక దంపతులు రాయలసీమ ప్రాంతంలో వరుస పర్యటనలు చేస్తూ క్యాడర్ను కలుసుకోవడం దీనికి బలాన్ని చేకూరుస్తుంది. తాము వేయబోయే పొలిటికల్ స్టెప్ తమ కుటుంబ గౌరవానికి, లెగసీకి తగిన గుర్తింపు ఇచ్చేలా ఉంటుందని మనోజ్ హింట్ ఇచ్చారు. ఏదేమైనా భూమా మౌనికారెడ్డి ఎంట్రీతో రాబోయే రోజుల్లో నంద్యాల, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో ఎన్నికల సమరం ఒక హై వోల్టేజ్ పొలిటికల్ థ్రిల్లర్ను తలపించడం ఖాయంగా కనిపిస్తోంది.
మొత్తానికి మంచువారి కోడలు భూమా వారసురాలు మోనికా రెడ్డి పొలిటికల్ ఎంట్రీ వార్త తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద సంచలనంగా మారింది. సోషల్ సర్వీస్తో ప్రజలకు దగ్గరవుతూనే అసెంబ్లీ సీటుపై కన్నేసిన ఈ రాయలసీమ ఆడపడుచు ఏ పార్టీ కండువ కప్పుకోబోతున్నారు? అక్కతో కలిసి నడుస్తారా లేక ప్రత్యామ్నాయంగా ఎదుగుతారా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.